కోర్టు హాల్లో కూర్చున్నాడనే కానీ తన మనసంతా హర్షి దగ్గరే ఉంది. తను వెళ్ళేలోపు హర్షికి ఏం కాకుండా చూడమని మనసులోనే దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. తనని రౌండప్ చేసిన రౌడీల దగ్గర నుండి ఎలా తప్పించుకోవాలని కాకుండా రిషికి ఏమైందన్న కంగారు మొదలైంది హర్షిలో. అక్కడున్న రౌడీల్లో ఇద్దరు తన్నే గుర్రుగా చూస్తూ ఉండడం తెలిసి వారి వైపు లుక్కేసింది. వీళ్ళేంటి ఇంత కోపంగా చూస్తున్నారు అనుకుంటూనే వీళ్ళిద్దరిని ఇంతకు ముందు ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఎక్కడ చూసిందో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. పదును పెట్టిన మెదడు విషయం గుర్తు చేయడంతో వీళ్ళు నన్ను లాస్ట్ టైం చంపాలనుకున్న రౌడీలు కదా అనుకుని వారి నుండి తను తప్పించుకోవడానికి వేసిన ప్లాన్లు గుర్తొచ్చి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక తల దించేసి మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకొని అయిపోయావి హర్షి. వీళ్ళని చూస్తుంటే నీ మీద బాగా పగ పెట్టుకొని వచ్చినట్టున్నారు. ఈరోజుతో నీకు లాస్ట్ రోజు అని ఫిక్స్ అయిపో అని తనలో తానే కొనుక్కుంటూ ఉండగానే అన్న ఈ అమ్మాయిని ఇంకెంతసేపు ఇలా కూర్చోబెట్టి ఉంచుతావు, నువ్వు అను నిమిషంలో ఊపిరి గాల్లో కలిపేస్తాం అన్నాడు ఒక రౌడీ ఆవేశంగా ఊగిపోతూ. నేనే అనుకుంటే నాకన్నా కంగారుగా ఉన్నారేంట్రా, కోర్టులో తీర్పు ఏమిస్తారో విన్నాక ఈ అమ్మాయిని వేసేది అన్నాడు అవినాష్. నీకు ఈ అమ్మాయి గురించి తెలీదన్నా, పోయినసారి దాగుడు మూతలు దండాకొరని మమ్మల్ని వెర్రి పుష్పాలని చేసింది అన్నాడు ఇంకో రౌడీ పల్లె నోరుతో. దేవుడా, వీళ్ళు కొంచెం కూడా మర్చిపోకుండా మరి నా మీద ఇంతలా పగబట్టేశారేంటి అనుకొని హలో ఏంటి మీరు అక్కడికి ఏదో మిమ్మల్ని పోలీస్కి పట్టించి ఇరికించినట్టు మాట్లాడతారేంటి అంది గద దబాయింపుగా. చూసావన్నా, చుట్టూ ఇంతమంది ఉన్నాం, ఏ క్షణం ప్రాణం పోతుందో తెలియదు, ఆయన మనతో పోట్లాడుతుందన్నాడు రౌడీ కంప్లైంట్ ఇస్తున్నట్టుగా. అవ్వ, నేను పోట్లాడానా? నా దగ్గర అన్నావు కానీ ఇంకెవరి దగ్గర అనకు, నువ్వేం రౌడీవని నీ పరువే పోతుంది అంది పైకి లేచి. ఇక్కడ నుండి ఇంచి కదిలిన అన్న చెప్పే వరకు కూడా ఆగను అన్నాడు ఆవేశంగా చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ. మావయ్య ఏమో కానీ వీణ్ణి వేసేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడుగా అనుకుంటూ లోపలికి భయాన్ని ఏమాత్రం బయట పెట్టకుండా అతన్నే కోపంగా చూస్తూ మీరు ఇలాగ నన్ను చంపేస్తారని అర్థమైంది, నాదొక ఆఖరి కోరిక అంది తల తిప్పి అవినాష్ని చూస్తూ. అన్న నువ్వు అసలు ఈ అమ్మాయి మాటలు పట్టించుకోకు, తప్పించుకోవడానికి ప్లాన్లు చేస్తుంది. ఆ రోజు కూడా ఆఖరి కోరిక అని దాగుడు మూతలు మా అందరితో ఆడిపించి మాకే మస్కా కొట్టి పారిపోయింది. ఆ రోజు ప్లాను ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ పిల్లే, తెలివిగా మోసం చేసి తప్పించుకుంది అని చెప్పాడు వాడు కోపంగా హర్షినే చూస్తూ. మరి మీ చేతిలో నా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తప్పించుకోకుండా మీతో చెమ్మా చెక్క ఆడుతూ కూర్చోవాలా అని వెటకారంగా అంది హర్షి. ఆ రోజు అమాయకంగా యాక్ట్ చేసి మమ్మల్ని బూది కొట్టించాం, ఈరోజు ఆ పప్పులేం ఉడకవు తల్లి అన్నాడు రౌడీ. వాళ్ళిద్దరి వాదన తనకి చిరాకు తెప్పించడంతో మీరిద్దరూ ఇప్పుడు నోరు మూసుకోకపోతే ఇద్దరి నాలుకలు కోసి పారేస్తానన్నాడు అవినాష్. దెబ్బకి ఇద్దరు వెనక్కి తగ్గి కళ్ళతోనే ఒకరినొకరు కాల్ చేసేలా చూసుకుంటూ ఉన్నారు. అమాయకంగా కనిపిస్తుంది కానీ ఈ పిల్ల గడుసుదే, రిషిగాడు ఎలా వేగుతున్నాడో అనుకుంటున్నా తనకే తెలియకుండా పెదవులపై చిరునవ్వు వచ్చి మాయమైంది అవినాష్కి. కాసేపటికి మావయ్య అని ప్రేమగా పిలిచి నా లాస్ట్ విష్ గురించి ఒకసారి ఆలోచించండి అని అడిగింది హర్షి ఆర్తింపుగా. ఫోన్ కోసం వెయిట్ చేస్తూ గోళ్ళు కోరుకుంటున్న అవినాష్ తల తిప్పి హర్షిని చూసి ఏంటది అని అడిగాడు తెలుసుకోవాలనే కుతూహలంతో. అన్న అంటూ నోరు తెరిచిన రౌడీకి ఆగమన్నట్టుగా చేయి చూపించి నువ్వు చెప్పు అన్నాడు అవినాష్ హర్షిని చూసి. బాగా అయిందా అన్నట్టు రౌడీ వైపు ఒక లుక్ ఇచ్చి నేను నా భావని చూడాలి ఇప్పుడే అంది ఏమాత్రం బెరుకు లేకుండా. నన్ను వదిలేయండి అని అడుగుతావనుకుంటే వాడిని చూపించమని అడుగుతావేంటి అని అడిగాడు అవినాష్ నొసలు చిట్లించి. చాలామంది చచ్చిపోయే ముందు మనకి బాగా ఇష్టమైన వ్యక్తి ఒళ్ళో చనిపోవాలని కోరుకుంటారు. బావ ఇక్కడికి వచ్చేలోపే మీరు నా ప్రాణం తీస్తారని నాకు తెలుసు. నా ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా నేను తనని చూస్తూ ఉండాలి, అందుకే నాకు బావని చూపించండి అంది హర్షి. వాడంతే అంత ఇష్టమా అని అడిగాడు అవినాష్ కాదన్నట్టుగా తలూపి. ప్రాణం తనే నా ఊపిరి అంది రిషిని తలుచుకుని ఏడుస్తూ. వాడు నిన్ను కాపాడడానికి వస్తాడేమో అన్న నమ్మకం లేదా నీకు?
ఉందని చెప్తే ముందుగా మీరు నాకు ఆ నమ్మకాన్ని లేకుండా చేస్తారన్న విషయాన్ని తెలుసుకున్నంత చిన్నపిల్లని కాదు నేను అని మనసులో అనుకొని, నేను ఎక్కడున్నానో తెలిస్తే బావ ఇప్పటి వరకు రాకుండా ఉండడు అంది చిన్నగా. నువ్వు కోరుకున్నట్లుగా వాడిని నేను చూపించలేను కానీ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పగలను. కోర్టులో ఉన్నాడు. ఇన్ని రోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధానికి ఈ రోజుతో తెర పడిపోతుంది. ఆస్తి మీదో మాదో తేలిపోతుంది అన్నాడు అవినాష్. బంధాల కంటే ప్రాణం కంటే విలువైన ఆస్తులు మనం చచ్చాక మోసే నలుగురిని సంపాదించుకోవడం కంటే విలువైన ఆస్తి ఏముంది? ఇప్పుడు డబ్బును చూసి నీకు వస్తున్న మానసిక సంతోషం, నువ్వు చచ్చాక దిక్కులేక పడున్నా నీ పీనుగా నీ కుక్కలు పీక్కుతుంటుంటే నీ ఆత్మ ఘోషిస్తుందా, సంతోషపడుతుందా? అప్పుడు నీ బాధ ఏ ఆస్తి డబ్బు తీర్చదు మావయ్య. హహహ, ఈ మాటలన్నీ వినడానికే బాగుంటాయమ్మడు. ఈ రోజుల్లో మనిషికి మనీ ఇచ్చిన సంతృప్తి వేరే ఏది ఇవ్వదు. చచ్చాక ఏం జరుగుతుందో ఎవరికి కావాలి? ఉన్నన్నాళ్ళు ఏ దారిలో అయినా కావాల్సింది దక్కించుకుందామా, ఆనందంగా ఉందామా అంతే అంటుండగానే ఫోన్ మోగింది. వెంటనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల వ్యక్తి చెప్పింది విని ఓకే అని ఫోన్ పెట్టేసి సస్పెన్స్ సినిమా క్లైమాక్స్ సీన్ని చూస్తున్నట్టు ఉత్కంఠంగా అతను ఏం చెప్తాడా అని చూస్తున్న అందరినీ చూసి దీర్ఘంగా శ్వాస పీల్చి వదిలి, నిన్ను చంపకుండా ఉండాలి, ఆస్తి మాకే రావాలని నిన్ను కిడ్నాప్ చేసిన దగ్గర నుండి అనుకుంటూనే ఉన్నానమ్మడు. కానీ నీ మొగుడు అంతా తారుమారు చేసేసాడు. ఇప్పుడు నిన్ను చంపక తప్పేలా లేదు. నన్ను క్షమించు. మేనకోడలు కదా, నిన్ను చంపడానికి నాకు చేతులు రావట్లేదు. నేను కారులో ఉంటాను, మీరు పని కానివ్వండి అని చెప్పాడు. ఆ మాట కోసమే అప్పటి నుండి ఎదురు చూస్తున్న రౌడీ వెంటనే ముందుకు అడిగేశాడు. జీవితం మీద ఎన్నో ఆశలతో ఉన్న నేను మీ స్వార్థానికి బలవ్వను అని చెప్తూ ఒక్కసారిగా వెనుకున్న రౌడీని మిగతా వాళ్ళ మీదకి తమ బలాన్నంతా ఉపయోగించి తోసేసి అవినాష్కి తన్ని పట్టుకునే ఛాన్స్ ఇవ్వకుండా ధృతిలో తప్పించుకుని ఎటెళ్తుందో కూడా ఆలోచించకుండా పరిగెడుతూ వెళ్ళిపోతుంది హర్షి. దద్దమ్మల్లారా, పారిపోతుందిరా, వెళ్ళి పట్టుకోండి అంటూ రౌడీలను కేకలేశాడు అవినాష్. అలా చాలా దూరం పరిగెడుతూ మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసిన తన ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూసుకోకుండా అడ్డం పడిపోతుంది. సడన్ బ్రేక్తో కారు ఆగిపోవడంతో తనకేం కాలేదని ఆయాసపడుతూనే ఊపిరి పీల్చుకుని సారీ అని చెప్పి రౌడీలు తన్ని సమీపిస్తూ వచ్చేయడంతో లేచి పరిగెట్టడానికి ట్రై చేస్తూ పడిపోవడం వల్ల తనకు ఆ కాలికి అయిన దెబ్బ కారణంగా నొప్పికి ఆగిపోయిన తనని చుట్టుముట్టారు రౌడీలు. నాకు తెలిసే నువ్వు ఇలాంటి ఏదో ప్లాన్లు వేస్తావని, ఈసారి నిన్ను కాపాడడానికి ఎవరు రారు అని నవ్వుతూ హర్షిని పొడవడానికి కత్తిని బలంగా ముందుకు తెచ్చాడు రౌడీ. కదిలే వీలు లేకుండా చేతులు పట్టుకోవడంతో ఆల్మోస్ట్ పొడి చేశాడు అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది హర్షి. కత్తితో పాటు తన చెయ్యి హర్షికి తగలకుండా గాల్లో ఆగిపోయి ఉండడం గమనించి తన చెయ్యి పట్టుకున్న చెయ్యి ఎవరిదా అని తలెత్తి చూశాడు. ఒక చేత్తో రౌడీ చేతిని బలంగా పట్టుకుని ఇంకో చేత్తో హెయిర్ సెట్ చేసుకుంటూ హాయ్ అన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూ. కత్తి తనని తాకపోవడంతో కళ్ళు తెరిచి తలెత్తి చూసిన హర్షి తనకి ముందు అటువైపు తిరిగి ఉన్న వ్యక్తి ఎవరో అర్థం కాక చూస్తుంటే, రే ఎవడ్రా నువ్వు అంటారు చెడ్డ రౌడీ. అజ్ఞాతవాసి అని స్టైల్గా చెప్పి, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు చంపేయడమో రేప్ చేయడమో, ఆడవాళ్ళని చూస్తే హింసించాలనే ఆలోచన ఎలా వస్తుందిరా మీకు అంటూ రౌడీ చంప చెల్లుమనిపించాడు. రే మావాణ్ణి కొడతావా అంటూ మిగతా ముగ్గురు అతనికి పంచేసి ఇవ్వడానికి హర్షిని వదిలేసి ముందుకు రావడంతో వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తనకొచ్చిన కరాటే విద్యని వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఒక్కొక్కరిని మట్టి కరిపించాడు. తన కోసం ఫైట్ చేస్తుంది రిషి కాకుండా ఇంకెవరైనా క్యూరియాసిటీతో అతని ముఖాన్ని చూడాలనుకున్న హర్షికి ఫైట్ జరుగుతున్నంతసేపు నిరాశ ఎదురైంది. వాళ్ళ మీదకి తన వ్యాలెట్లో డబ్బులు తీసి విసిరేసి, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోండి, ఈరోజు తర్వాత మీరు నాకు ఎక్కడ కనిపించినా నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది, సో నేను మళ్ళీ లైఫ్లో ఎదురుపడకూడదని దేవుణ్ణి కోరుకోండి అని చెప్పి వెనుతిరిగాడు. థ్యాంక్ యూ అంది తన వైపు చూడకుండానే వెళ్తున్న వ్యక్తిని చూసి. ఇట్స్ ఓకే అంటూ హర్షి వైపు తిరిగి ఎవరు వాళ్ళు
చూస్తుంటే రౌడీ వెధవల్లా ఉన్నారు. మీకెక్కడ తగిలారు అని అడిగాడు. ఇవన్నీ మీకు చెప్పడం కంటే ముందు నేను ఒక ఫోన్ చేసుకోవాలి. నా ఫోన్ ఎక్కడ పడిపోయింది, మీ ఫోన్ ఇస్తారా అని హంబుల్గా అడుగుతుంది. ష్యూర్ అంటూ ఫోన్ తీసి ఇచ్చాడు. వెంటనే ఫోన్ అందుకొని రిషికి కాల్ చేస్తుంది. ఇప్పుడు తనున్న కంగారులో ఫోన్ తీయాలన్న ఆలోచనలో లేడు రిషి. కోర్టు హాల్ నుండి హర్షి పెట్టిన లైవ్ లొకేషన్కి క్షణాల్లో చేరుకున్నాడు. అక్కడ ఏ ఆనవాళ్ళు కానీ మనుషుల జాడ కానీ లేకపోవడంతో అమ్ము అని పిచ్చిగా అరుస్తూ అటు ఇటు పరిగెడుతూ హర్షి కోసం వెతుకుతూ ఉన్నాడు. అక్కడ ప్రాంగణమంతా జల్లడ పట్టిన హర్షి జాడ లేకపోవడంతో నిన్నెక్కడని వెతకాలే, ఏమైపోయావు అమ్ము అనుకుంటూ మోకాళ్ళపై కూర్చుని కన్నీటిని జారవిడిస్తూ ఉన్నాడు. తన గుండె చప్పుడు తనకే వినిపించేంత నిశ్శబ్దాన్ని ఆవహించిన ప్రాంతమంతా మారుమోగేలా మోగింది అతని ఫోన్ రింగ్ టోన్. ఈ టైంలో ఏ కాల్ ఇగ్నోర్ చేయకూడదని తలచి వెంటనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు రిషి. బావా అని ఏడుస్తూ పిలుస్తుంది హర్షి. అమ్ము అని బొంగరిపోయిన గొంతుతో. అని ఎక్కడున్నావు, నీకేం కాలేదు కదా అని అడిగాడు రిషి కంగారుగా. నేను బాగానే ఉన్నాను, ముందు నువ్వు చెప్పు, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావుగా అని అడుగుతుంది. ఇప్పటి వరకు ప్రాణం లేనట్టే ఉన్నాను, నీ గొంతు విన్నాకే ఊపిరి తిరిగి వచ్చింది. ఎక్కడున్నావు చెప్పు అమ్ము, నేను నిన్ను వెంటనే చూడాలి. నన్ను ఒకరు సేవ్ చేశారు, ఆయన ఫోన్ నుండే నీకు కాల్ చేస్తున్నాను అంటూ అజ్ఞాతవాసి పక్క నుండి చెప్తుంటే అడ్రస్ రిషికి కన్వే చేస్తుంది హర్షి. అలాగే అంటూ ఫోన్ పెట్టేసి కారు ఎక్కుతూ ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయిన హర్షి బ్యాగ్ని దానికి కాస్త దూరంలో పడున్న తన ఫోన్ని చేతిలోకి తీసుకుని కారెక్కి హర్షి చెప్పిన ప్లేస్కి కార్ని పరుగులు పెట్టించాడు రిషి. థ్యాంక్ యూ అని చెప్తూ ఫోన్ని అతని చేతికి ఇచ్చేసింది హర్షి. ఇప్పుడు చెప్పు, వాళ్ళెవరు, అసలు నువ్వెవరు అని అడిగాడు అతను. వాళ్ళు రౌడీలు, నేను హర్షి అని అమాయకంగా మొహం పెట్టి చెప్తుంది హర్షి. అచ్చా సరే అయితే ఆ రౌడీల్ని మళ్ళీ పిలుస్తాను రే అంటూ పిలుస్తున్నా తను ఆపి, నా స్టోరీ చెప్పాలంటే కాస్త టైం పడుతుంది అని నెమ్మదిగా. పర్లేదు చెప్పు, నాకు ఇప్పుడు అర్జెంట్ పనులు కూడా ఏమీ లేవు అని పక్కనే ఉన్న కొండ లాంటి చిన్న గట్టు మీద కూర్చున్నాడు. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చాలా దగ్గర వాళ్ళలా అనిపిస్తున్నారు అని చెప్తూ అతనికి ఎదురుగా కూర్చుని తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. యాక్సిడెంట్ నుండి ఆస్తి గొడవల వరకు అన్నీ చెప్పి తమ పెళ్లి గురించి చెప్తూ ఉన్న హర్షి మాటలకి అడ్డుపడుతూ వెయిట్ ఈ స్టోరీ ఎక్కడో ఎప్పుడో విన్నట్టుంది, కొంపదీసి ఏ సినిమా స్టోరీనో చెప్పట్లేదు కదా అన్నాడు. ఆ మాటకు కోపంగా చూసిన హర్షి చూపుకి జడిసి అర్థమైంది, కంటిన్యూ అంటూ చేయూపాడు. నాకు మా బావ అంటే చాలా ఇష్టం, కానీ తను చాలా స్ట్రిక్ట్. కొన్ని రోజులు ఆ భయం వల్లే నా మనసులో మాట బయట పెట్టలేదు. నాకేమైనా అవుతుందేమన్న భయంలో తనే నా మీదున్న ప్రేమని ముందుగా బయట పెట్టాడు. చెప్తే నమ్మరు. ఆ రోజు నాకు ఈ ప్రపంచాన్ని గెలిచినంత సంబరంగా అనిపించింది. ఐఏఎస్ కావాలన్న నా కళని తన కళగా భావించి నన్ను చదివిస్తూ ఉన్నాడు. ఎలాగైనా కష్టపడి సాధించి నా బావ ముందు నిలబడాలి. నాకు తనకంటే ఏది ఎక్కువ కాదని చెప్పాలన్నదే నా ఆశ. ఓ అయితే తమరు కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట. కోచింగ్ తీసుకుంటున్నానని చెప్పాను కదా, ఇంకా ఎగ్జామ్ కూడా రాలేదు, అప్పుడే నన్ను ఆఫీసర్ అనకండి అంది సిగ్గుపడుతూ. అది కాదు, ఐఏఎస్ ప్రిపరేషన్ అంటున్నారు. మరి మీకు మిమ్మల్ని కాపాడుకునే ధైర్యం కూడా ఉండాలి కదా మేడం. పట్టపగలు పబ్లిక్ ప్లేస్లో మీ కాలేజ్ క్యాంపస్ నుండి మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఇంత దూరం ఎలా తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. మీరు హెల్ప్ అని కూడా అరవలేదా అని అడిగాడు. నమ్మించి మాయమాటలు చెప్పి మోసం చేసి తీసుకొచ్చారు అని జరిగింది పిన్ టు పిన్ పూసగుచ్చినట్టు చిన్నపిల్లలా చెప్తున్న హర్షిని చూసి నవ్వు ఆగలేదు అతనికి. పొట్ట పట్టుకొని మరీ నవ్వుతున్న అతన్నే విచిత్రంగా చూస్తుంది హర్షి. ఎదుటి వ్యక్తి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో కూడా తెలుసుకోలేని బ్రెయిన్తో ఐఏఎస్ అయిపోదామనే అన్నాడు నవ్వు ఆపుకుంటూ. మూతి బిగించి కళ్ళు పెద్దవి చేసి ఉడుక్కుంటూ కోపంగా చూస్తుంది అతన్ని. తన ఎక్స్ప్రెషన్ ఇంకాస్త నవ్వును పెంచడంతో పెద్దగా నవ్వుతూ హర్షి ఫీల్ అవుతుందని నవ్వును ఆపుకోవడానికి ట్రై చేస్తున్నాడు. హలో మిస్టర్ అజ్ఞాతవాసి, కిడ్నాప్ అయిన రౌడీల నుండి నేనెంత తెలివిగా తప్పించుకుని వచ్చానో తెలుసా అని నవ్వుతున్న అతన్ని చూసి బొంగమూతి పెట్టుకుని పక్కకు తిరిగి కూర్చుంది. అయ్యో మేడం గారు ఫీల్ అయినట్టున్నారు, సారీ అని నవ్వు ఆపుకొని ఒప్పుకుంటున్నాను. హర్షి చాలా తెలివైన అమ్మాయి,
కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ అని. ఇప్పుడు హ్యాపీనా? ఏదో సాధించినట్టుగా గర్వంగా తలెగరేసి అతని వైపు తిరిగి కూర్చుంది. సీరియస్లీ, నీలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు తెలుసా. నీతో ఉంటే అస్సలు బోర్ కొట్టదు. భలే పెంకి పిల్లవి. ఇంతకీ మీ బావ పేరేంటి? చెప్పనే లేదు అని అడిగాడు. అది రీ అని చెప్తున్న తన మాటలు పూర్తి కాకుండానే కారు హార్న్ సౌండ్ విని అదిగో బావ వచ్చాడు, రండి పరిచయం చేస్తాను అని చెప్పి పరిగెడుతూ రిషి దగ్గరికి వెళ్ళింది. కారు దిగి పరుగులాంటి నడకతో హర్షిని చేరి కొట్టానంటే అంటూ కొట్టడానికి చేయెత్తాడు రిషి. గాల్లోనే ఆగిపోయిన అతని చేతిని చూసి కన్నీళ్లతో రిషిని హత్తుకొని సారీ బావా అంటుంది. బదులుగా తన చుట్టూ చేతులు బిగించి, నిన్ను చూశాకే నా ప్రాణం తిరిగొచ్చింది. ఇలాంటి పిచ్చి పనులు చేసి నన్నెందుకే కంగారు పెడతావు అంటూ హర్షిని వదిలాడు. అతని కంటి నుండి జాలువారుతున్న కన్నీటిని తుడుస్తూ, నాకేం కాలేదు బావా, నేను బాగానే ఉన్నాను, సారీ, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టే పనులు చేయను అని సిన్సియర్గా చెప్పింది. తన నుదుటిని ముద్దు పెట్టి మరోసారి తన్ని గాఢంగా హత్తుకొని ఉండిపోయాడు. కాసేపు అతని కౌగిల్లో ఒదిగిపోయి బావా అని పిలిచింది చిన్నగా. తనను వదిలి ఏంటన్నట్టు చూశాడు. నన్ను ఒకరు సేవ్ చేశారని చెప్పా కదా అతను అంటూ వెనక్కి చూపించింది. అటువైపు తిరిగి కూర్చున్న వ్యక్తిని చూసి అతనికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి వెళ్తూ ఆగి, అతని పేరేంటి అని అడిగాడు హర్షిని. అజ్ఞాతవాసి. వాట్? అదేం పేరు అని నొసలు చిట్లించి అనుమానంగా చూస్తూనే అతను ముందుకెళ్ళి, హలో మిస్టర్ అజ్ఞాతవాసి అంటున్న రిషి కళ్ళు అతన్ని చూడగానే విప్పారాయి. కూర్చునున్న అతను రిషిని చూసి లేచి నించుని తనెందుకు ఇక్కడున్నాడో అర్థం కాక చూస్తూ ఉన్నాడు. అలా ఒకరినొకరు షాక్తో చూస్తూ ఉండిపోయారు.